నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా. పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, గొప్ప దేవానికి ఘనమైన నామమునకు వేల స్తుతులు స్తోత్రాలు. ప్రభా తండ్రి, మేము బోధిస్తే ప్రభా, నేను బోధిస్తే ఎవరికి అర్థం కాదు, కానీ ప్రభా నాలో నీ ఉండి ప్రభా అందరికీ తండ్రి మీరు బోధించండి ప్రభా. తండ్రి నాకును మా అందరికీ ప్రభా తండ్రి మీరే సహాయం దయచేసి మహిమను పొందండి ప్రభా. తండ్రి ఇప్పుడు నీ మాటలు చెప్పబోతున్న సిలువ చాటు నన్ను మరుగుపరుచుకోండి ప్రభా. తండ్రి వింటున్న బిడ్డలందరినీ తండ్రి మీ ఆత్మ స్వాధీనంలో మీరు ఉంచుకోండి ప్రభా. బిడ్డల్ని చిన్న బిడ్డలు మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. తండ్రి ఇక్కడంతా తండ్రి నీ సన్నిధితో నీ ప్రసన్నతో నింపి తండ్రి కేవలం నీకు మహిమకరంగానే తండ్రి ఈ ప్రార్థన కార్యక్రమాన్ని ప్రభా తండ్రి వాక్య పరిచయం నీకు మహిమకరంగా తండ్రి మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి కృపను మీ సహాయాన్ని అనుగ్రహిస్తారని నన్ను పూర్తిగా తండ్రి మీ ఆత్మ స్వాధీనంలోనికి తెచ్చుకొని ప్రభా పలకబడుతున్న ప్రతి మాట నీ చిత్తానుసారంగా మాట్లాడడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహిస్తారని ఈ ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 35వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం మొదటి వచనంలో, యోషయ కుమారుడను యూదా రాజునైన యెహోయాకీము దినములలో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు వాకు ప్రత్యక్షమై. ఇక్కడ దేవుని వాకు ఎవరికి ప్రత్యక్షమైందంటే ఇర్మియా గారికి. ఇర్మియా గారు ఎవరు అని మనం ఒకసారి ఆలోచిస్తే ఒక దైవ సేవకుడు అనమాట. ఎవరు? ఒక దైవ సేవకుడు ఇర్మియా గారు అనమాట. ఇర్మియా గారికి ఉన్న క్వాలిఫికేషన్స్ అంటే ఇంకా ఏమేమి చేస్తారంటే ఒక సేవకుడు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరు? ఇర్మియా గారు కదా. ఇర్మియా గారు ఎప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంటే బాల్యం నుండి ఏర్పాటు చేసుకున్నట్లు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది ఇర్మియా గారి గురించి? నిన్ను గర్భంలో రూపింపక మునిపే నిన్ను ఏర్పాటు చేసుకున్నానని ఎవరి గురించి రాయబడి ఉంటుంది? ఎవరి గురించి రాయబడి ఉంటుంది? ఇర్మియా గారి గురించి రాయబడి ఉంటుంది. ఆ ఇర్మియా గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమైందంట. దేవుడు ఎవరితో అంటే ఎవరితో మాట్లాడు. మరి ఎవరితో మాట్లాడతాడు? చాలామంది సేవకులు కానీ ఎవరు కానీ దేవుడు నాతో మాట్లాడతాడని అంటారు కదా. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఎవరైతే దేవునికి అవిధేయంగా ఉంటారో వాళ్ళతో దేవుడు మాట్లాడు. దేవుని వాక్యానుసారంగా ఎవరైతే జీవించారో వాళ్ళతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడతారు? ఎవరైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తారో, దేవునికి లోబడతారో, దేవుని మాటలు అనుసరిస్తారో, ఆచరిస్తారో వాళ్ళతో దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడతాడు కదా. మనతో ఒకవేళ చాలామందితో దేవుడు మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే దాంట్లో ఏదో ఒకటి దేవునికి నచ్చని కార్యం ఉంటుంది కాబట్టి దేవుడు మాట్లాడు కదా. ఇప్పుడు ఇర్మియా గారితో ఎవరు మాట్లాడుతున్నారు? ఒక సీఎం మాట్లాడట్లే, ఇంకెవరు మాట్లాడట్లే, రాజు మాట్లాడట్లే. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు కదా. అసలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే అది ఎంత హృదయాన్ని పులికింపజేస్తుందా లేదా కదా. సృష్టిని తయారు చేసిన దేవుడు, మనల్ని తయారు చేసిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే అది మనకి సంతోషమా కాదా? ఒకవేళ లోకానుసారంగా ఉండే వాళ్ళకి అంతగా వాళ్ళకి సంతోషం ఉండకపోవచ్చు, కానీ ఎవరైతే దేవునిలో బాగా నలుగుతూ దేవునితో దగ్గర ఉంటే వాళ్ళు ప్రతిదీ దేవుని దగ్గర అడిగి, ప్రభా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను స్థిరపరచు, నా జీవితంలో వ్యక్తిగత జీవితంలో నేను ఎట్లా వెళ్ళాలి, ఆత్మీయంగా నేను ఎట్లా ఎదగాలి, నాతో మాట్లాడు ప్రభా అని ఏం చేస్తారు? ఎవరు దేవుని సన్నిధిలో అడుగుతారంటే ఎవరైతే దేవుడు అంటే ఆసక్తి ఉంటుందో, దేవుడు అంటే ప్రాణం ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు? దేవుని సన్నిధిలో గోజాడతారు కదా. ఇప్పుడు ఇర్మియా గారితో దేవుడు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు కదా. దేవుడు మనతో కూడా ఇప్పుడు ఏం చేయాలా? దేవుడు మనతో మాట్లాడాలంటే ఏం చేయాలా? దేవునికి విధేయత కలిగి ఉండాలా, అవిధేయత కలిగి ఉండాలా? చెప్పండి. దేవునికి విధేయత కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మాట్లాడతాడు కదా. దేవుడు కొంతమందిని అంటే దేవుని పని కొరకు కొంతమందిని ఏర్పరచుకుంటాడు. దేవుడు ఏం చేస్తాడు? కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు కదా. లోకంలో దేవుడు అందరికీ ఎవరు
పని ఎట్లా దేవుని సేవలో వాడబడాలనేది దేవుడు తన ఉద్దేశానుసారంగా, దేవుని చిత్తానుసారంగా దేవుడు కొంతమందికి వరాలను, ఆత్మ ప్రత్యక్షతలను ఇచ్చి ఏం చేస్తాడు, కొంతమందిని వాడుకుంటాడు కదా. అట్లనే ఇప్పుడు ఇర్మియా గారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఇర్మియా గారితో దేవుడు ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు కదా. ఇప్పుడు దేవుడు కూడా అంటే మాట్లాడమంటే దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడు, కానీ వాక్యం ద్వారా ఏం చేస్తాడు, మాట్లాడతాడు. ఇంకెట్లా మాట్లాడతాడు, వాక్యం మనం చదువుకుంటుంటాం కదా, అప్పుడు మాట్లాడతాడు కదా. ఇంకెట్లా మాట్లాడతాడు, ఇతరులు మన ముందు ఏమన్నా మనము ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు వ్యక్తిని నిలబెట్టి కూడా ఏం చేస్తాడు, మాట్లాడతాడు కదా. దేవుడు మాట్లాడే రకాలు చాలా ఉంటాయి అన్నమాట. దేవుడు ప్రత్యక్షంగా వచ్చి మాట్లాడాడు వాక్యం ద్వారా. బైబిల్లో ఏమని రాయబడిందంటే, యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే. ఇప్పుడు బైబిల్ చదువుతున్నామంటే మనం ఏం చేస్తున్నట్లు, దేవునితో మాట్లాడుతున్నట్లు కదా. ఇప్పుడు సేవకుల ద్వారా సేవకులు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే దానికి ఏమర్థం, దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు కదా. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాలంటే మన ప్రవర్తన ఎట్లుండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరికి ప్రత్యక్షమే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా గారితో ప్రత్యక్షమే మాట్లాడుతున్నాడు కదా. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఒక పాట పాడినా, లేకపోతే ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా వాళ్ళు చాలా డిఫరెంట్గా దేవుడే మారుస్తాడు. అది దేవుడే ఇస్తాడు. మనిషిలో ఆ శక్తి అది ఏముండదు, కానీ దేవుడు నిలబెట్టి ఏం చేస్తాడు, దేవుడు నిలబెట్టి మారుస్తాడు అనమాట. అట్లా నా గురించి చెప్పిన తర్వాత నువ్వు ప్రార్థన చేసినా కూడా వేరే విధంగా చాలా ఆత్మతో చేస్తావన్నప్పుడు దేవుని స్తుతించిన, ఎప్పుడైతే దేవునికి మన జీవితాలను సమర్పించినామో దేవుడు ఏం చేస్తాడు అనేక మందికి మాదిరికరంగా మారుస్తాడు. ఇప్పుడు ఇర్మియా గారిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు, ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలా, దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడు కదా. అసలు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. ఒక 2 విషయాలు మాత్రం చూసుకొని వాక్య సందేశాన్ని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. నీవు రేకాబీల యొద్దకు పోయి వారితో మాట్లాడి యెహోవా మందిరంలోని గదుల్లోని ఒక దానిలోనికి వారిని తోడుకొని వచ్చి త్రాగుటకు వారికి ద్రాక్షరసం నిమ్మని సెలవియ్యగా. ఇప్పుడు దేవుడు ఇర్మియా గారితో మాట్లాడుతున్నాడు. ఒక వంశం ఉందన్నమాట. ఏం వంశం అది, రేకాబీలు అనే ఒక వంశం ఉంది. వాళ్ళని ఎక్కడ పిలుచుకోవాలంట, వాళ్ళతో ఏమని చెప్పినాడంటే, దేవుడు ఇర్మియా గారితో ఫస్ట్ వాళ్ళతో మాట్లాడు అని చెప్పినాడు. ఎవరితో మాట్లాడాలంటే ఫస్ట్ ఇర్మియా గారు అక్కడ రేకాబీలనే కొంతమంది ఉంటారు, వాళ్ళతో ఏం చేయి, నువ్వు మాట్లాడు అంటున్నాడు కదా. ఇప్పుడు చాలామంది చూడండి, సేవకులు మన ముందుకు వచ్చినప్పుడు మనతో మాట్లాడినప్పుడు మన రెస్పాన్స్ ఎట్లా ఉంది. సేవకులు ఈరోజు చాలామంది చిన్న చూపు చూస్తారు కదా, అయితే వీళ్ళని ఏం పట్టించుకునేది, వీళ్ళ మాటలు ఏంది అని అంటారు కదా. ఇప్పుడు ఇర్మియా గారికి అట్లా ఏమైనా సిచ్యువేషన్ ఇక్కడ ఎదురైందా? ఇప్పుడు దేవుడు ఏమని చెప్పినాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు అన్నాడు. ఇప్పుడు ఇర్మియా గారు అనాలన్నమాట, ప్రవ్వ వాళ్ళని నా మాట వింటారో నేను చెప్పలేను ప్రవ్వ, వాళ్ళు ఏమన్నా నన్ను తృణీకరిస్తారో, నన్ను ఎదిరిస్తారో అని ఆయన వెనకాల పడినాడా, లేకపోతే వెళ్ళి మాట్లాడినాడు కదా. ఒకవేళ సేవకులు కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీ దగ్గర ఒకవేళ దేవుడు వాళ్ళు హృదయ ప్రేరేపణ బట్టి నీ ఇంటికి కానీ నీ దగ్గరకు వచ్చినప్పుడు, నీతో ఏదైనా మాట్లాడినప్పుడు నీవు వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తున్నావు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. దేవుని సేవకుడు ఎవరి పక్షాన వస్తారు, ఎవరి పక్షాన, దేవుని పక్షాన వస్తారు కదా. దేవుడు నీ దగ్గర పంపిస్తున్నప్పుడు సేవకుని తృణీకరిస్తున్నావా నువ్వు, లేకపోతే హేళనగా చూస్తున్నావా, నాకేంది చెప్పేది అంటున్నావు అంటే. కాబట్టి ఎవరైనా సేవకులు మన దగ్గరికి ఆత్మతో నడిపింపబడుతున్న సేవకులు వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేయాలా, గౌరవించాలి. ఏం చేయాలా, గౌరవించాలి. వాళ్ళ మాటకు లోబడాలా. వాళ్ళు చెడిపోయే మాటలు ఏమైనా చెప్తారా కదా. చెడిపోయే వాళ్ళు లోకంలో చాలామంది చెప్తారు, వాళ్ళ మాట వింటారు కానీ ఎవరి మాట వినరు. దేవుడు ఒకవేళ హృదయాన్ని ప్రేరేపించి ఇట్లా కొంతమంది ఇళ్ళకు దేవుడు నడిపిస్తాడు కదా. ఇట్లా కొంతమంది దేవునికి దూరంగా ఉన్నప్పుడు వాళ్ళకి వెళ్ళి చెప్పు అని సేవకులు పంపించినప్పుడు సేవకుల పట్ల ఎట్లా ఉంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళు వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడని రిసీవ్ చేసుకొని, దేవుడి మాట వాళ్ళ మాట అన్నట్టుగా లోబడే బిడ్డలుగా ఉంటున్నామా లేదా అనేది చూసుకోవాలా. వాళ్ళని మనం ఎదిరించడం కానీ ధిక్కరించడం కానీ అట్లా చేయకూడదన్నమాట. ఇప్పుడు రేకాబీల దగ్గరికి వెళ్ళి ఏమని చెప్తున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడు ఇర్మియా గారికి, నువ్వు వెళ్ళి వాళ్ళతో
మాట్లాడు అని చెప్తున్నాడు. మాట్లాడని చెప్పిన తర్వాత ఏమని చెప్పాలంట, దేవుని మందిరానికి పిలుచుకొని వెళ్ళాలంట వాళ్ళని. ఎక్కడికి దేవుని మందిరానికి పిలుచుకొని వెళ్ళి ఏం చేయమనాలంట, ద్రాక్ష రసం తాగమని వాళ్ళకి చెప్పాలంట. ఏమని చెప్పాలా, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడు. ఇర్మియా గారితో దేవుడు అంటున్నాడు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఎక్కడికి పిలుచుకోవాలంట, యెహోవా దేవుని మందిరంలోనికి పిలుచుకొని వెళ్ళి ఏం చేయాలంట, ద్రాక్ష రసము తాగమని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఒకవేళ పురుషులకే ఉందనుకోండి, అయితే ఇక్కడ దేవుడు తాగమని చెప్పట్లా, ద్రాక్షరసం అనేది తాగమని చెప్పలే. కానీ మళ్ళీ ఇక్కడ దేవుడు వాళ్ళకు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు పురుషులకి దేవుడు చెప్పినాడు అనుకోండి, మీరు వెళ్ళి దేవుని మందిరంలో అంట ఇట్లా ద్రాక్షరసం ఉంది అక్కడ మీరు తాగుపోండి అంటే చాలామంది పురుషులు ఏం చేస్తారు, సరే దేవుడే చెప్పినాడు కదా, ఇంకా దొరికిందే సంద అనుకొని ఏం చేస్తారు, చాలామంది తాగే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. బైబిల్లో ఒక వచనాన్ని కూడా తీసుకొని ఏం చేస్తారంటే, ఇది దేవుడు మందు తాగమన్నాడు, అది వేరే ఉద్దేశం అన్నమాట. అయితే మందు గురించి బైబిల్లో అది 2 రకాలు ఉంటుందన్నమాట. తొక్కి చేసేది మురుగ పెడతారంటారు కదా, అది వేరేది, ద్రాక్షరసం అనేది వేరేదన్నమాట. ఇప్పుడు ఆ 2 విషయాల్లో చాలా తేడా ఉందన్నమాట. ఏమంటారంటే దేవుడు తాగమన్నాడు కదా అంటారు, ఎప్పుడు దేవుడు తాగమని ఏం చెప్పాడు కదా. ఇప్పుడు ఒకవేళ స్త్రీలకి ఆ టైంలో ఒకవేళ మనకి స్త్రీలకి ఎక్కువ ఆశ కదా, ఆశ ఉన్నప్పుడు ఒకవేళ ఆశకు సంబంధించి అక్కడ దేవుడు పెట్టినప్పుడు అది తీసుకోపోండి అంటే ఎంతమంది తీసుకుంటారు. ఇప్పుడు దేవుడు రేఖాబీలకి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, అక్కడ ద్రాక్షరసం ఉంది తాగమని చెప్తున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు చాలామంది యవనస్తులకు చెప్తే దేవుడు తాగొద్దన్నా కూడా తాగేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చాలామంది తాగేవాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళకి దేవుడు ఒక పరీక్ష పెట్టినాడు అనమాట. ఆ పరీక్షలో వాళ్ళు ఎట్లా ఉన్నారో చూద్దాం, ఇదొకటి చెప్పి ముగించుకుందాం. వాళ్ళు ఎట్లా ఉన్నారో చూద్దాం. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయము 6వ వచనం. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించెను. దేవుని మహిమ కలుగాక. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, మీరు ఆ మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది, ద్రాక్షరసం ఉంటుంది, మందు తాగండి అని చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడంటే దానికి ఒక రీజన్ ఉంది. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళతో దేవుడు మాట్లాడుతూ వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళకి వంశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. రేఖాబీలోకి సంబంధించిన ఒక వ్యక్తి యెహోనాదాబ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడనమాట. ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఆ వ్యక్తి వాళ్ళకి చెప్పినాడంట, వాళ్ళ కుటుంబంలో ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏమని చెప్పినాడంట, మీరు ద్రాక్షరసం మాత్రం తాగొద్దు అన్నారంట. చూడండి, తాగొద్దు అంటే ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. తాగొద్దంటే ఉండేవాళ్ళు కదా. మనుషుల నైజం ఏమంటే మంచికి ఏదైతే చెప్తామో అదే చేస్తారు కదా. మంచిది ఏమన్నా చెప్పినామనుకోండి, సస్యమీర అదే చేస్తామంటే కదా. దేవుడు ఇక్కడ వాళ్ళ వంశానికి సంబంధించిన యెహోనాదాబ్ అనే వ్యక్తి ఏం చేసినాడంట, మీరు ద్రాక్షరసం తాగొద్దు అన్నారంట. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు, తాగమని చెప్తున్నాడు. ఇప్పుడు పరీక్ష వాళ్ళ జీవితంలోనికి వచ్చింది. ఇప్పుడు అవును దేవుడు చెప్పినాడు కదా తాగమని, తాగొచ్చు కదా అంటే వాళ్ళు తాగలేదు కదా. ఏం చేసినారు, వాళ్ళ రేఖాబీల సంతానంలో సంబంధించిన వ్యక్తి ఏమని చెప్పినాడంట, తాగొద్దు, మీరు తాగకూడదని ఒక వ్యక్తి మాటను ఏం చేస్తున్నారు, వాళ్ళు ఒక వ్యక్తి మాటకు లోబడి ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి తాగొద్దంటే ఆ వ్యక్తి దేవునికి లోబడిన వాడేనా కదా. మంచి విషయాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుని దగ్గర నుంచే వస్తాయి. దేవుని దగ్గర నుంచి ఒకవేళ ఇన్నాడేమో ఆయన ద్రాక్షరసం గురించి, అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమని చెప్పినాడు, మీరు ఈ పని మాత్రం చేయొద్దని అన్నారు. చేయొద్దని అనేసరికి మరి ఆ మాట మీద వాళ్ళు నిలబడుకొని ఉన్నారా అంటే ఉన్నారు. వాళ్ళ కుటుంబంలో చాలామంది వచ్చినారంటే ఎక్కడికి, దేవుని సన్నిధికి ఒకటే మాట మీద ఉన్నారు. ఏ మాట మీద, మా వంశంలో ఒక ఆయన ఉన్నాడు, ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన ఏమని చెప్పినాడు, ద్రాక్షరసం మాత్రం తాగొద్దండ. ఇప్పుడు దేవుడు మనకి వీళ్ళ ద్వారా ఏం నేర్పిస్తున్నాడంటే, వీళ్ళని చూసి కదా, ఇప్పుడు దేవుని మాటకి మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలా, లేకపోతే లోకానుసారంగా మన గురించి ఎవరైనా ఏమన్నా అనుకుంటారని వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలా? ఎక్కువ మనం ఎవరికి ప్రయారిటీ ఇస్తామంటే లోకంలో ఉండే మనుషులకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం కాదు కదా. ఎప్పుడైతే దేవునికి మనం ప్రయారిటీ ఇచ్చినప్పుడు దేవుడు అనేక మందికి మాదిరికరంగా మనల్ని ఏం చేస్తాడు, నిలబెడతారు. వాళ్ళు ఎట్లయితే ద్రాక్షరసం తాగమని వాళ్ళు మొండికేసి కూర్చున్నారో, మనం కూడా ఒక విషయంలో దేవుడు మనల్ని చాలా చేయొద్దు అంటాడు కదా. చాలా చేయొద్దు అంటాడా లేదా? చాలా చేయొద్దు అంటాడు, కానీ చాలా చేస్తాం. మనం ఏం చేస్తాం, దేవుడు చేయొద్దని చాలా చెప్తే మనం ఏం చేస్తాం, అవే చేస్తాము. ఏవైతే దేవుడు చెయ్యనేటివి చేయం కదా. దేవుడు కూడా మనకి చెప్తున్నాడు ఒక చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడో చూద్దాం.
ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్తాడు దేవుడు. మనం ఏమంటాం? ప్రవ్వా ఈ పని మాత్రం చేయొద్దంటే మనం అంటాం. అసలు దేవుడు ఏం పని చేయమంటున్నాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఇది ఖచ్చితంగా చేయాలంటే చేయాలని దేవుడు మనకి గెర్ర గీసి పెట్టింటాడు. కానీ అది మనం ఏం చేస్తామంటే గెర్ర దాడతాం. అసలు ఏం ఆ విషయం అనేది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక. దేవుడు ఏమని చెప్తున్నాడు? సమాజంగా కూడుట మానండి అని చెప్పినాడా, మానొద్దు అని చెప్పినాడా? చెప్పాలా? ఇది ఒకటి చెప్పి నేను ముగించేస్తా. దేవుడు ఏం చెప్తున్నాడు? సమాజంగా మీరు కూడడం ఆపొద్దండి అన్నాడా, ఆపండి అన్నాడా? మనం ఏం చేస్తాం? సమాజంగా దేవుడు కూడుట మానొద్దని దేవుడు చెప్పినాడు కదా. ఇప్పుడు రేకాబీలు వాళ్ళ వంశానికి ఏమని చెప్పినారు? ద్రాక్ష రసము తాగొద్దండి అని చెప్పినారు. వాళ్ళు తాగకుండా ఉండారా లేదా? చెప్తున్న మాటలు అర్థమవుతున్నాయి కదా. వాళ్ళ వంశానికి పెద్ద అయిన వ్యక్తి ఏం చెప్పినాడు? తాగొద్దండి అన్నాడు కదా. ఇప్పుడు దేవుడు మనకేం చెప్తున్నాడు? సమాజంగా కూడుట మానొద్దు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు దేవుని మాట విన్నారు. ఎవరు దేవుని మాట విన్నారు? రేకాబీలు వాళ్ళ వంశంలో ఉండేవాళ్ళు వాళ్ళ మాట విన్నారు కదా. దేవుని మాట మనం ఎంతమంది వింటున్నాము? దేవుడు ఏమంటున్నాడు? సమాజంగా కూడుట మానక. ఏం చేయాలంట మరి? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? కొందరు మానుకొనుచున్నట్టుగా. మన జీవితంలో దేవుడు మానుకోవద్దంటే ఏం చేస్తాం? ప్రవ్వా ఒకసారైనా ఒక్క ఆదివారమైనా మానేస్తానైనా, ఒక్క ఆదివారమే కదా, ఏమవుతుంది కదా, 2 వారాలే కదా అని దేవుని సన్నిధిలో ఏం చేస్తాం? మనము దేవుని దగ్గర ఏం చేస్తాము? మానేసుకుంటాం కదా. ఇప్పుడు దేవుడు మానేయొద్దంటే మనం ఏం చేయకూడదు? వినాలా వినకూడదా? మీరు చెప్పినారనుకోండి, నాకు చాలా సంతోషం అవుతుంది అనమాట. అర్థమవుతుంది అని అనిపిస్తుంది. మీరు నోరులు అట్లా పెట్టుకున్నారనుకోండి, నేను ఇంత గట్టి చెప్తున్నా నాకు అర్థం కాలేదేమో, అందుకని పదే ఎందుకు అడుగుతానంటే ఇందుకే అడుగుతా. అదే ఉద్దేశం తప్ప ఇంకేం లేదనమాట. ఇప్పుడు సమాజంగా కూడుట ఏం చేయకూడదు? కొంతమంది అట్రావాల వాయిస్ కొంతమంది మానుతారు కదా. మానే వాళ్ళని కూడా ఎక్కడ తీసుకురావాలా? మనం మానేయకుండా ఎక్కడ రావాలా? దేవుడు చెప్పినాడు కదా. చెప్పినప్పుడు అది మనకి ఏమన్నా ₹1,00,00,000 ఆస్తి ఏమన్నాడా దేవుడు? ఏమన్నా? ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? సమాజంగా కూడుట మానక. మనం దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏం చేయాలా? ప్రవ్వ నేను కూడా సమాజంగా ఆ పరిస్థితులు ఏదైనా కానీ కదా, మన కుటుంబంలో ఒకవేళ అనారోగ్య పరిస్థితులు కానీ, ఇక్కడ నిలబడి ఒక సేవకుడు ఒక మాట చెప్పినాడు. ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, నాకైతే బాగా గుర్తుందనమాట. వర్షం వచ్చినా కూడా మందిరానికి రారంట. ఏమంటారంటే వర్షం వచ్చింది కాబట్టి ఇంకా రామంటారు. మరి గొడుగులు వేసుకొని మన పనులకి మనము ఖచ్చితంగా వర్షం వచ్చినా కూడా ఏడిపోతాము. మన పనులు ఉంటే ఖచ్చితంగా గడప దాటి గొడుగు పట్టుకొని పోతాం కదా. దేవుని మందిరానికి ఎంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారు? రారు కదా. ఎండాకాలం ఒకవేళ ఎండ స్టార్ట్ అయిందంటే కూడా ముందరిని మన రేకుల షెడ్ కదా, ఏం చేస్తాం? ఎండ బాగా ఎక్కువ ఉంటుందని ఏం చేస్తారు? లేట్ వస్తారు కదా. చలికాలం అయినా కూడా ఏం చేస్తారు? ప్రతిదానికి దేవునికి ఏం చెప్తారు? సాకులు చెప్తారు కదా. దేవునికి సాకులు చెప్పేవాళ్ళంటే ఇష్టం లేదు, కానీ సాకులు కూడా పక్కలు పెట్టి దేవునికి తమ జీవితాలను వాగ్రంథంలో ఏముంటుందంటే సజీవ యాగంగా తమ శరీరాలను దేవునికి సమర్పించుకోవాలని ఉంటుంది. దేవుని మహిమ కలుగాక. మన శరీరాలను ఎవరికి సమర్పించుకోవాలా? దేవునికి సమర్పించుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయకూడదు? వాళ్ళు ఎట్లయితే ద్రాక్షరసం తాగమని చెప్పారో మనం కూడా ఈ సంవత్సరం నుంచి దేవుని సన్నిధిలో ఏమైనా తీర్మానం చేసుకోవాలా కదా. ఇంట్లో ఏమైనా గొడవలు అయితే ఆడికి రారు. ఇంట్లో భార్యాభర్తలు ఏమన్నా గొడవలు అన్నారనుకోండి, దేవుని సన్నిధికి రారు కదా. ఇంకా ఏమైనా పెళ్ళిళ్ళు ఉంటే దేవుని సన్నిధికి రారు, ఇంకేం రారు కదా. అనారోగ్య పరిస్థితి కూడా ఉంటే దేవుని సన్నిధికి రారు. మనం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. నాకు ఏ పరిస్థితి అయినా కూడా ప్రవ్వా నేను మాత్రం నీ సన్నిధానాన్ని వదిలిపెట్టనని దేవుని సన్నిధిలో ఏం చేసుకోవాలా? తీర్మానం చేసుకోవాలి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు. ఇక్కడ మందిరంలోకి వచ్చిన తర్వాత ఏముంటాయి? దేవుడు హెచ్చరిస్తాడు కదా. మనుషులు హెచ్చరిస్తే ఎంతవరకు ఉంటాయి అవి?
మనుషుల్ని ఎవరు లెక్క చేయరు కదా. దేవుడు మాట్లాడితే హెచ్చరికలు ఉంటాయి, ఆత్మీయంగా ఎట్లా ఉండాలో, లేకపోతే శారీరకంగా మానసికంగా నువ్వు ఎట్లా ఈ వారం అంతటి విషయంలో నువ్వు ఏదైతే సమస్యలు ఇబ్బందుల్లో దేవునికి దూరంగా ఉంటావు, ఇక్కడ నిలబడి దేవుడు హెచ్చరిస్తాడు కదా. కాబట్టి హెచ్చరించే మాటలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ఏం చేయాలా? మానేసుకోకుండా ఉండాలి కదా. ఇప్పుడు ఇది మానేయకూడదు, ఇంకోటి కూడా మానేయొద్దని చెప్పినాడు. ఇది ఒకటి చెప్పుకొని ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు ఈ మాట అంటున్నాడు అనమాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. దేవుని మహిమ కలుగాక. దేవుడు మనల్ని మందిరానికి మానుకోవద్దు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మనం కూడా ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలా. ఏ విషయాల్లో పరిశుద్ధంగా ఉండాలా చెప్పండి? ఏ విషయాలు మనం పరిశుద్ధంగా ఉండాలా? అన్ని విషయంలో. ఏ విషయాలు? ఏ విషయాలంటే ఆత్మీయంగా మనం ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలా. ఏదైనా దేవుని కోసం పరిచర్య చేస్తున్నా, దేవుని సేవకులకు మీరు సహకరిస్తున్నా, లేకపోతే దేవుని సన్నిధిలో పరిచర్య చేసినా, దేవునికి ఏది ఇచ్చినా కూడా ఎట్లుండాలా? పరిశుద్ధంగా కదా. శుద్ధ మనసుతో పరిచర్య చేయాలని ఉంటుంది కదా. శుద్ధ మనసు లేకుండా మన దేవుని పని ఏది చేసినా కూడా అది దేవుడు మనకి రావాల్సిన ప్రతిఫలం ఇవ్వడు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని పని ఏదైనా చెప్పినా కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడని శుద్ధ మనసుతో చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. మనము వ్యక్తిగతంగా కూడా మన శరీరం కూడా ఎట్లుండాలా? పరిశుద్ధంగా ఉండాలి కదా. చాలామంది ఏమనుకుంటారంటే ఆత్మ ఒక్కటి పరిశుద్ధంగా ఉంటే సరిపోతుంది కదా, శరీరం అపరిశుద్ధంగా ఉన్నా కూడా పర్వాలేదు అనుకుంటారు. కాదు కదా. మన మాటల్లో పరిశుద్ధత ఉండాలి, చూపుల్లో పరిశుద్ధత ఉండాలి, నడకలో పరిశుద్ధత ఉండాలి. ఎవరినైనా దేవుని కొరకు వాళ్ళని దేవునిలోనికి తెచ్చేటప్పుడు వాళ్ళ విషయంలో కూడా కక్షతో కాకుండా, లేకపోతే ఏదైనా మనసులో పెట్టుకొని అట్లా కాకుండా ఏది చేసినా కూడా ఎట్లుండాలా? పరిశుద్ధత కదా. మాటల్లో అన్ని విషయాల్లో మన పరిశుద్ధత ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలా? ఆ పరిశుద్ధత గురించి దేవుని సన్నిధిలో మనం వేడుకునే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు రేఖాబీయులు వాళ్ళు ఏం చేస్తున్నారు? మద్యాన్ని తాగినారా లేదా? తాగలేరు కదా. వాళ్ళు ఎట్లయితే దేవుని సన్నిధిలో అయితే తీర్మానం చేసుకున్నారో మనం కూడా వాళ్ళు అట్లా ఎప్పుడైతే వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళ మాటలు విన్నారో చూడండి, దేవుడు చెప్పినా కూడా వాళ్ళు తాగు అన్నా కూడా, దేవుడు పరీక్ష పెట్టినా కూడా వాళ్ళు ఏం చేయలేదు? తాగలేదు కదా. అట్లా ఎప్పుడైతే వాళ్ళు నిలబడినారో వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమనంటే, మీరు నా మందిరంలో, మీ వంశం ఉంటుంది కదా, మీ వంశంలో ఒక్కడు కూడా నా మందిరంలో ఉండక మానడు అని వాగ్గ్రంథంలో వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది కదా. ఎప్పుడైతే మనం దేవుని కోసం పరిశుద్ధంగా మన జీవితాలను ఉన్నప్పుడు మన కుటుంబంలో ఉండే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? మందిరంలో స్థిరంగా నాటే దేవుడుగా మనకు ఉన్నాడు కదా. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయను గాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆరాధన చేయండి. ఫస్ట్ చేసినారు ఆరాధన చేయండి. ఇంకా మళ్ళీ ఎందుకు? ఇంకా అందరూ ఒకసారి లేచి నిలబడండి. ట్రాక్ ఉందా? ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదము, నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను.
చెప్తాం ఆరాధన. ఆరాధన ఆరాధన అందరం చెప్తాం. ఆరాధన ఆరాధన నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, నీ మేలులకై ఆరాధన, నీ దీవెనకై ఆరాధన, 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 నీవు చేసిన మేలులకి ఆరాధన అని దేవుని స్తుతిద్దాం. దినమెల్ల చేతులు దేవుడు మన వైపే చాపుతున్నాడు. అందుకే దేవుని స్తుతిద్దాం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. దేవుడు మనల్ని కౌగిట్లో ఉంచుకున్నారు. అందుకే దేవుని మనం ఆరాధిద్దాం. దినమెల్ల నీ చేతులు చాపి నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదను. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతించెదను. ఆరాధన ఆరాధన దేవుని మాత్రమే చూద్దాం. ఆరాధన ఆరాధన నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై ఆరాధన, నీ ప్రేమకై ఆరాధన, నీ జాలికై చెప్తాం అందరం. ఆరాధన ఆరాధన, అందరు దేవుని సన్నిధిలో నోరు తెచ్చారు. ఆరాధన ఆరాధన దేవుడు మౌనంగా ఉండడానికి మనకి నోటిని ఇవ్వలేదు. దేవుని స్తుతించడానికి మనకి వారమంతట్లో ఆదివారం ఒకటి దేవుని స్తుతించడానికి ఇచ్చాడు కదా. దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. నీ ప్రేమను బట్టి ఆరాధన యేసయ్యా అని దేవుని స్తుతిద్దాం. నీ జాలిని బట్టి ఆరాధన చేద్దాం దేవునికి. ధనవంతులుగా చేయుటకు మనల్ని ధనవంతులుగా చేయడానికి దేవుడు దరిద్రుడు వచ్చినాడు. దారిద్ర్యతను భరించినాడు. ధనవంతులుగా చేయుటకు నన్ను ధనవంతులు చేయడానికి దారిద్ర్యతను భరించినావు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను. పూర్ణ మనసుతో దేవుని కొనియాడు. హెచ్చించి గణపరచిన నిర్మలాత్ముడా నా పూర్ణ మనసుతో కొనియాడెదను. ఆరాధన 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 నీ కృప కొరకై ఆరాధన, ఈ స్థితి కొరకై ఆరాధన, నీ కృప కొరకై
నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడు మన దేవుడు స్తుతించెదను నీ మేలు మేలులను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను చెప్తాం. ఆరాధనా నీ దీవెనకై ఆరాధనా ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మనం సిగ్గుపడకూడదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు కాకుండా దేవుడు మాత్రమే మనల్ని చూస్తాడు. దేవునికి ఇంపైన ఆరాధన మనం చేయాలంటే ఎవరు పట్టించుకోకుండా మన హృదయపూర్వకంగా దేవుని స్తుతించాలి.